ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంట్రా ఇది? నీ తండ్రికంత అవమానం జరిగినా నీకు చిన్న చీమ కుట్టినట్టయినా అనిపించట్లేదా? సరే, నా అవమానానికి నేనే మనోవేదన అనుభవిస్తాను గాని వచ్చిన వాళ్ళు ఎలా మాట్లాడారో. ఖుషి తనకు పుట్టిన బిడ్డే ఈ ఇంటి కోడలు ఒక తిరుగుబోతన్నట్టు మాట్లాడారా? నానా, 4 గోడల మధ్య విన్న నీకే బాధగా ఉంటే జనాల్లో తిరిగేవాణ్ణి, జనాలకు కావలసిన వాణ్ణిరా. వాళ్ళు ఈ మాటలన్నీ అంటుంటే విని ఎంతలా బాధపడ్డానో నీకు తెలుసంట్రా. అసలు ఎలా తట్టుకోవాలో అర్థం కావట్లేదురా. ఈ అవమానాలకు దూరం అవ్వాలనిరా తులసికి చెప్పింది నేను. ఖుషి కావాలో నువ్వు కావాలో తేల్చుకోమని. అయినా కూడా ఏం పట్టనట్టు ఎవరి దారిన వాళ్ళుంటే ఏంట్రా అర్థం? నేనంటే నీకు కూడా లెక్క లేకుండా పోయిందిరా. నానా, తప్పు చేశానని తనే ఒప్పుకుంటుంది కదా. ఈ ఒక్కసారికి తనని క్షమించు నాన్నా. సిద్ధు, జరిగిన దానికి వాళ్ళు క్షమించినా నేను క్షమించను. నా కళ్ళ ముందే చెట్టంత కొడుకు చొక్కా పట్టుకున్న ఆడదాన్ని నరికి పోగులు పెట్టినా తప్పు లేదు. అలాంటి దాన్ని సింపుల్ గా నువ్వు కావాలో నేను కావాలో తేల్చుకోమంటే ఇంత రాద్ధార్థం ఎందుకురా? ఆహా, నువ్వు సూపర్ బామ్మ. బామ్మగారు, నేను ఖుషిని వదిలిపెట్టి ఉండలేను. అయితే నీ మొగుడు వదిలేయ్. చేద్దో, ఇంకా ఆలస్యం ఎందుకు? దాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపేయి. ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? తులసిని తీసుకెళ్లి గేటు బయట వదిలేసిరా. నానా, నానా నన్ను తిట్టు కొట్టు, కానీ తులసిని మాత్రం నేను వదులుకోలేను నాన్న. వీటొకడు త్వరగా తేల్చకుండా ఏంటి? తులసి నిన్ను అవమానించి పెద్ద తప్పే చేసింది. దానికి ఇంకేదైనా శిక్ష వేయండి నాన్న. కానీ కానీ తులసిని మాత్రం నేను దూరం చేసుకోలేను నాన్న. తను లేకుండా నేను బతకలేను నాన్న.